దేవుని స్తోత్రం చెప్పండి. రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, నాలుగోసారి చెప్పండి, ఐదోసారి చెప్పండి, ఆరోసారి చెప్పండి, ఏడోసారి గట్టిగా యేసు నామములో దేవుని స్తోత్రం. ఫినిష్. 7 సార్లు నేలలో మునిగి లేచాడు. కుష్ఠరోగం పోయింది. స్తోత్రం కలుగును గాక. 7 సార్లు స్తుతించాం, ఎర్ర సముద్రం పాయలైపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవారిలాగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రత్యేకంగా సాలూరులో సేవ చేస్తున్న దాసులు యెహోషువ దాసు కుటుంబానికి, అదేవిధంగా మరి సంఘ బిడ్డలందరికీ, పెద్దలందరికీ సహకరిస్తూ సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరికీ, మరి వారికి మాకున్న ఆత్మీయ బంధం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండే భాగ్యాన్ని దేవుడిచ్చారు. అదే కాకుండా సాలూరు మర్రిపల్లి కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు మా ప్రార్థనలో అయితే మాత్రం వాస్తవంగా చెప్పాలి, ఇవన్నీ విషయాలు దగ్గర ఇంతకుముందు అయితే ఉదయాన్నే లెగవంగానే ప్రేయర్ చేసేవాళ్ళమి. ఆ తర్వాత పనుకోబోయేటప్పుడు మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థనలో అన్ని సంఘాల కొరకు ప్రార్థన చేసి పనుకునేవాడిని. ఇప్పుడైతే మేమందరం ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా కూడా ఎన్నిసార్లు చేస్తామో లెక్కలేదు. అన్నిసార్లు దేవుణ్ణి ఈ సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే నాకు అనిపిస్తుంది ఈ మధ్య ఇలా ఎక్కువగా ప్రార్థన చేయటం వల్ల జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మరి చాలా సంఘాలని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్లానే ఇంకా రాబోయే రోజుల్లో ఈ సాలూరే కాదు, మర్రిపల్లె కాదు, ఇంకా నూతనమైన సంఘాలని దేవుని సేవకులకి అప్పగించునుగాక. నూతనమైన ఆత్మలను దేవుడు అప్పగించునుగాక. మంచిది. మీరు అందరూ కలిసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మీ అందరికీ తెలుసు, అంత్య దినాల్లో భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో ఏం జరిగిందో మీకు తెలుసు. దానికి ముందు కరోనాలో ఏం జరిగిందో తెలుసు. దానికి ముందు విజయవాడలో ఎంత మునిగిపోయిందో మీకు తెలుసు. రీసెంట్గా ఒక దేశంలో అపార్ట్మెంట్లు కూలిపోయినాయి. కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు. అర్థమైందా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. కాబట్టి యేసయ్య వచ్చాడంటే మనం వెళ్ళిపోతాం. భూమి మీద ఎవరు ఉండరు. యుగయుగాలు మనకు ఒక మంచి రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ దేశంలో ఉండాలనుకున్న వాళ్ళు ఆయన ఎక్కడ కూర్చోబెడతారో తెలుసా? ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన గ్రంథం 3:21. చాలా తొందరగా చదవండి. కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా ఆ వాక్యం అండర్లైన్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 3:21 అండర్లైన్ చేసుకోండి మీరు అందరూ. ఎందుకు ఈ మనస్ఫూర్తిగా చెబుతున్నా, ఇన్ని కిలోమీటర్లు మేము ఇక్కడికి వచ్చే రాత్రి ఆ రోజు 200 కిలోమీటర్ల ప్రయాణం. వచ్చి మార్నింగ్ లేచి నిన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రయాణంలో ఉన్నాం. 7:30కి రావాల్సిన బండి కారు 5 గంటలకల్లా వచ్చేసాం. 5:30 కల్లా. అంటే 100-120 స్పీడ్తో మనంత లెక్క నుంచి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. మాతో ఆయన వచ్చాడు. మేము వచ్చి ఎన్ని చెప్పినా నిష్ప్రయోజనం. ఇది మేమందరం కలిసి నమ్ముతున్నాం. ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న విషయాలు మీ హృదయాల్లో నిలిచి ఉంటే నిశ్చయముగా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాలు చెప్తాను. 3 విషయాలు చెప్తూ ఉంటాను, కొన్నిసార్లు 2 విషయాలు చెప్తాను. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 విషయాలు మీకు కూడా. మొదటిది ఏమిటంటే, దైవభక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దైవభక్తి కలిగి ఉండాలి. బైబిల్లో ఏముందంటే, పరిశుద్ధ గ్రంథంలో దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. ఓకే, చూపిస్తాను. తిమోతి రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము చదువమ్మా, 8వ వచనం.
ఒకటో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పే వాక్యం మీరు ఇంటికి వెళ్ళినాక మరలా రిపీట్ చేసి చదువుకోండి ఈ రాత్రి చెప్పేది. ఎందుకంటే ఈ విషయాలు చాలా, నేను కూడా ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు వెళ్దామా అనుకునేవాడిని. ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు వెళ్దాం అనుకునేవాడినండి. ఆ మనసు నాలో ఉన్నంత కాలం, నామకార్థమైన భక్తి చేసినంత కాలం. నామకార్థమైన భక్తి అంటే తెలుసా మీకు? తెలుసో లేదో? దాన్ని ఏమంటారంటే, నామకార్థమైన భక్తి ఏంటంటే ఉదయాన్నే 7 గంటల నుంచి 9 గంటల దాకా దేవుని సన్నిధికి వెళ్తాను, మందిరానికి. ఇక్కడే ఉన్నారు మీరంతా, ఏంటి మాట్లాడరు? చాలా డిసిప్లైన్గా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాస్త రిప్లై ఇస్తా ఉన్నాను నేను చెప్పినప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. చాలా యాక్టివ్గా ఉండాలా, సురుగ్గా ఉండాలా. అర్థమైందా? యేసు నామములో ఈ రాత్రి మీకు దేవుని శక్తి రాత్రికి అమ్ముకుంది ఆల్రెడీ. నేను వెళ్ళిన తర్వాత మీకు కళల్లో దర్శనాలు దేవుడిచ్చును గాక. దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరించును గాక. ఆవరిస్తుంది అంతే. నా మీద ఉండే అభిషేకం మీ మీద కూడా వచ్చును గాక. నా జీవితమే చేంజ్ అయిపోయింది. ఏ వాక్యం ఇప్పుడు చెప్తుంది మనం అమ్మా? దయచేసి వినాలి. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, నామకార్థమైన భక్తి అని చెప్పాను, అది మళ్ళీ మర్చిపోయి డైవర్షన్ అవుతాం. అవ్వకుండా నామకార్థమైన భక్తి ఏంటంటే ఉదయాన్నే 7 గంటల నుంచి 9 గంటల దాకా చర్చిలోకి వెళ్ళి దేవుని వాక్యం విని వచ్చేవాడిని. మరలా తర్వాత 11 గంటలకి టిఫిన్ చేసి 10 గంటలకి టిఫిన్ చేసి 11 గంటలకి సినిమాకి వెళ్ళేవాడిని. 1 గంటకి సినిమా అయిపోయేది. మరలా నేను వచ్చేలోపు ఆదివారం రోజు అనమాట, తక్కిమ రోజుల్లో పోయేవాడిని కాదు. ఆదివారం సెలవు కాబట్టి స్కూల్కి సెలవు కాబట్టి వెళ్ళేవాడిని. 10th 3 సార్లు పాస్ అయ్యా, స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు? ఒకవేళ మీ పిల్లలు పాస్ అవ్వలేదని ఎవరు భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండండి. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి రాయండి, రెండోసారి ఫెయిల్ అయినా మూడోసారి రాయండి. యేసునామములో 3వసారి పాస్ అవును గాక. 3వసారికి రాసేలోపు మీకు అనుభవం పెరిగి రాబో రోజుల్లో మీ పిల్లలు ఏదో ఒక కంపెనీలోనో జాబ్ ఏదో వచ్చిందో దాంట్లో ఒక మంచి సీనియర్ వచ్చారని ఆ అనుభవాలు కూడా ఉంటాయి. అలా ఉండును గాక. వాస్తవం ఇది. అరే ఫెయిల్ అవ్వడంలో ఏందో ఫీల్ అవుతారు, అంత అవసరం ఏంది? నేను 10th 3 సార్లు ఫెయిల్ అయ్యా. అర్థమైందా? నాకు ఏ పోస్ట్ ఇచ్చాడు? ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు నా ముందు, మీరు కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నా. చూడు ఎలా సూపర్. హల్లెలూయా. ఎవరిది పోస్ట్? పెద్దది చెప్పే. హల్లెలూయా. దేవుడిచ్చింది. ఇది ఎవరు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసేసేది కూడా సచ్చేదాకుండేదే. హల్లెలూయా. నువ్వు వచ్చి తీసే నన్ను ఎవరు? హల్లెలూయా. యేసు ప్రభువే దేవుని ఆత్మ నా మీద పంపించిరా, నువ్వు నమ్మకస్తుడు దొరికావు, నా సేవ చేయాలని పిలిచాడు ఆయన. అన్నిట్లో నమ్మకంగా ఉండా. వీళ్ళందరినీ కారులో తిప్పా, జీబులో వీళ్ళు ఎక్కుతారు 10 మంది, పైన సామాన్లు వేసుకుంటారు, సౌండ్ సిస్టమ్, ఇదిగో బాక్సులు, 4 బాక్సులు, యాంపిల్ ఇవన్నీ ఎత్తే నేనే తోలుకుంటా తీసుకెళ్ళి జాగ్రత్తగా శనివారం సాయంకాలం తింటా, మళ్ళీ సోమవారం పొద్దుడు దాకా తిన్నాం. అంటే 2 రాత్రులు ఒక పగల ఏమీ లేదు. ఈ మంచినీళ్ళు దాగి బతికా. ఆదివారం వీళ్ళకి 7 కేజీలు చేప కోసి అలగబెట్టేవాళ్ళు. నాకేమో నా నేలకు బిగుతూ ఉండేది. దేనికి చెప్ప? మరి చేపల కూర మామూలుగానా? మరి ఎక్కడికి వెళ్ళినప్పుడు అంతే పెడతారు. తెనాలి వెళ్ళాం, ఒక ఊళ్ళో కూడికి ఏర్పాటు చేస్తే మీటింగు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా తీసుకుని వెళ్ళా. కానీ ప్రభు దగ్గర నేను దయచేసి తినాలి. అలాంటి ఉపవాసం, కఠినమైన ఉపవాసం. ఈ బాడీ అంటది ఏంటి, చేపల కూర పెట్టమంటుంది. ఎవరు? బాడీ శరీరం అండి. తినము తాగుము సుఖించమంటుంది. బాడీ అగు అంట. నేను ఎవరిని? పక్క వాళ్ళని కాదు, లేరిపోయింది.
నా బాడీకి నేనే శత్రువు. ఎవరు అంటే ఎదటోడు శత్రువు కాదండి, ఈ బాడీయే శత్రువు. దీన్ని కాస్త కంట్రోల్లో పెట్టాలి. నువ్వు కంట్రోల్లో పెట్టావనుకో కోరికలను చంపాలా, శరీర సంబంధమైన కోరికలను చంపాలా. శరీర సంబంధమైన కోరికలు చాలా ఉన్నాయి బైబిల్లో. శరీర కార్యములు ఏవనగా అవేవనగా అని ఉంటుంది అనమాట. సంఘంలో రాస్తాడు, గలతీ సంఘంలో అనుకుంటా, స్పష్టంగా రాసేస్తాడు. ఆ కోరికలను చంపామనుకో భూమి మీద పరలోకంలో బాగుంటాం, ఇక్కడ బాగుంటాం, మొక్కవాటం లేదు దాంట్లో. మరి ఇది ఏమంటారు దాన్ని? ఉదయం చర్చికి వెళ్ళి మధ్యాహ్నం సినిమాకి వెళ్ళి వచ్చేవాడిని. దీన్ని ఏమంటారు చెప్పండి? ఇలాంటి భక్తి చేసినంతకాలం నా జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అప్పులైపోయి రోగాల పాలై ఎప్పుడు దరిద్రం, అడుక్కోవటమే. రైట్. నా జీవితం పాత జీవితాన్ని వదిలిపెట్టాను, కొత్త జీవితాన్ని ప్రారంభించా, మారు మనసు పొందా, పాపాలు ఒప్పుకున్నా, పాపాన్ని విడిచిపెట్టా, బాప్తీసం తీసుకున్నా, సంఘంలో చేర్చబడ్డా, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుస్తా, ఎడతెగక ప్రార్థన చేయట. ఆదివారం ఏమి దగ్గర ఒక సంవత్సరంన్నర దాకా ఉన్నాం అట్లా కట్టికమైన ఉపవాసం. అలాంటి ఉపవాస ప్రార్థన చేయటం వల్లే ఈరోజు మరి దేవుని సేవలో దేవుడు ఆడుకుంటున్నాడు. అందుకని ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి నామకార్థమైన సినిమా టు ఏది భక్తి, ఈ రెండు ఉంటే ఎవరైనా సరే ఏం చేయాలా? నాకు కలిసి రాలా, నాకు నెమ్మది లేదు, మీకు కలిసి రాదు, మీకు నెమ్మది ఉండదు. వదిలిపెడదాం లేదా? చెప్పలేదక్క, వదిలిపెడదాం వద్దా లేదా? నాకు కలిసి రాదని నెమ్మది లేదు కదా, నాకు శాంతి లేదు. ఈరోజు ఎట్లుంది? నదిలో నీరు ప్రవహిస్తే ఆ ప్రవాహం ఉన్నట్టుగా ఉంది నా హృదయంలో నెమ్మది, సమాధానం కూడా అలా ఉంది. ఈరోజు ప్రజెంట్ అలా ఉందాం కాబట్టి బ్రతుకుతున్నాం. సేవలోకి వచ్చినాక కూడా ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి. సేవలోకి వచ్చినాక నాకు అనారోగ్యం వచ్చింది, టీబీ వచ్చింది, పాస్టర్ గారు చచ్చిపోతారన్నారు, హాస్పిటల్ చుట్టూ తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా తగ్గల. 40 రోజులు తీసుకొచ్చి ఇంటికాడ పడేశారు. బాత్రూంలోకి వెళ్ళాలంటే మా అల్లుడు బాత్రూంలో బక్కిడి పెట్టాల్సి వచ్చింది. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. 700 మంది సేవకులు, విశ్వాసులు, సేవకులు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అద్భుతంగా 40వ రోజు మార్నింగ్ 4 గంటలకి నా యేసయ్య దూత వచ్చి నా పొట్టను ముట్టింది. స్వస్థత కలిగే. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. యేసు నామములో ఈ రాత్రి ఎవరైనా అనారోగ్యం ఉంటే యేసు నామములో అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చునుగాక. ఇంకంతే, మీరు భయపడాల్సిన పని లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని అంతే. రక్తస్రావంగా 12 సంవత్సరాలు బాధపడిందే, డబ్బులంతా పోగొట్టుకుందే, ఎక్కడ పోయినా తగలా. యేసయ్య దేవ పలానా ఆయన దగ్గరకు పలానా ప్రాంతానికి వస్తున్నారని చెబితే ఎవరో చెప్పిన మాట వింది, వచ్చింది, ఆయన వస్త్ర సంఘం ముట్టింది, ఆమెకున్న రోగం పోయింది. ఆనాడు ఆమె రోగం పోతాం కాదు, ఈనాడు నా రోగాన్ని తీసేసింది దేవుడు, మీ రోగాన్ని కూడా తీసేయను గాక. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు నుంచి ఏం వదిలిపెట్టాలా? సినిమాలు చెప్పరేంది? ఇక్కడ ఉన్నారు, సెల్లో పెట్టుకొని సినిమాలు చూస్తున్నారు, నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన పనిలే. అల్లరితో కూడిన ఆటపాటలో ఇవి పరలోక రాజ్యానికి చేస్తాయా? ఓకే, అది కూడా చూపిస్తాను వాక్యం. చదువమ్మా. గలతీయులకు రాసిన పత్రిక నో 5వ అధ్యాయము 21వ వచనం చదువు చాలు. భేదములు, విమతములు, అసూయలు, అల్లరతో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి
నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని. అదండి మరి పరలోక రాజ్యంలో దేవుని రాజ్యముని ఇట్టి వాటిని చేసేవాళ్ళు చెప్పరేంది. నేను సినిమాలు చూశానా, సినిమాలు వదిలిపెట్టానా, అబద్ధాలు ఆడానా, అబద్ధాలు వదిలిపెట్టానా చెప్పరేంది. అన్నీ వదిలిపెట్టాను కాబట్టి మీరు కూడా వదిలిపెట్టాలా. వదిలిపెడితేనే బ్లెస్సింగ్, ఆశీర్వదించబడతాం, నెమ్మదిగా బ్రతుకుతాం. దయచేసి గమనించండి. ఇట్టి వాటిని చేయువారు అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమనుకున్నామండి? అవన్నిటిని నేను వదిలేశాను. మరి ఇందాక పరలోకంలో ఎక్కడ కూర్చోబెడతాడంట? 3:21 ప్రకటన గ్రంథం 3:21 ఏముంది ప్రకటన గ్రంథంలో? చదవమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా. మరి అక్కడ నువ్వు కూర్చోవాలంటే ఈ జయించాలా? నేను రేపు నుంచి పాను. హలో చూడు, ఒక్కరోజే ప్రమాణం చేశా ప్రభు దగ్గర. ఏమని చేసేది తెలుసా? రోజు వెళ్ళిన చోటాలు చెబుతాయి మాట. ఎందుకు చెప్పాలంటే ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తారు, వింటారు. 3 బీరు 3 పలావ్ తినేవాడిని, 3 బీరు తాగేవాడిని, 3 పలావ్ తినేవాడిని. ఎవడికి తెలియదు ఈ సంగతి. డిసిప్లైన్కి వెళ్ళి తాగొచ్చేవాడు. అది తాగినంతకాలం దరిద్రం పట్టింది. తాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు దరిద్రులు అవుతారు. ముందు చస్తారు, నరకానికి పోతారు. ఈ మూడింటిని జయించాలా? హలో, ఏం జయించాలా? తాగుడుకు బానిస అయిపోతారు. మరి తాగుడు నుంచి అసహించుకునేటట్టు నన్ను చేశాడుగా దేవుడు. తిండి తినేవాడిని, తిండిని అసహించుకునేట్టు చేశాడా? ఇంకా రకరకాలని ఏం చేశాడు దేవుడు? చెడుని అసహించుకోవాలి. చెడు ఎలా పోయిద్దంటే నీ వల్ల కాదు తీసేసుకోవటం. యేసయ్య దగ్గరకు వచ్చి నేను దీన్ని జయించలేకపోతున్నాను ప్రభువా, జయించడానికి నీ శక్తి నాకు అనుగ్రహించని అడుగు. జయించే శక్తి నీకు ఇచ్చును గాక. అడగండి మీరు, అడుగుడి ఇవ్వబడి. అంతే. నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు. జయించాలంటే అదే. మరి ఇప్పుడు ఆయన రాజ్యంలో ఉండాలంటే జయించాలి. తినలేక, తాగలేక, తిరగలేక ఉండలేనంటే కుదరదు. ఒక్కరోజే ప్రమాణం చేశాను. నైట్ ఉండబండి యాక్సిడెంట్ అయిపోయింది, ఒకటి చచ్చాడు బండి కింద పడి. ఆ రోజు అన్నా ప్రభుతో, ఇక భూమి మీద బతికుండగా నీకు ఆయాసకరమైన పనులు చెయ్యను అని ప్రమాణం చేశా. చూసుకో, ఆ రోజు ప్రమాణం చేశాను. ఇక చూసుకోండి ఎట్టుందో చెప్పమంటారా? చెప్పలేంది. ఇద్దరు రండి పైకి, ఇద్దరు రండిరా. ఏందిరా డబ్బులు ఇవ్వలేదు మీకు? నేనేదో బాకీ ఉన్నట్టు ఇద్దరు పిలిస్తే రండి. వెళ్తే స్పీడ్ నుంచో, అక్కడ నుంచో, నేను ఉంచారా? ఏంది చొక్క ఏంది బాగుంది. హల్లెలూయా. ఇది కోట, షర్ట్, ఇది బన్నీ. అరే నేను కూడా ఇది వేసుకోవాలి. ఇదివరకు రైట్. ఇటు చూడండి, ఇటు చూడండి పక్కన. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఉన్నారా? కనపడుతున్నారా మీకు? ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. ఏమి లేదు వాళ్ళిద్దరికి. అంటే వీళ్ళు పెద్దవాళ్ళకి చెబుతున్నాలే, చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళకి చెబుతున్నా. గమనించాలి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. డబ్బులు బాగా ఉన్నాయి. చిన్న డబ్బులు అంటే తను ఉండటానికి తినటానికి జరుగుతుంది, బాగానే ఉన్నాడు. ఈయన దగ్గర కూడా డబ్బులు బాగున్నాయి. నా దగ్గర డబ్బులు లేవు. ఏం లేవు? డబ్బులు లేవు. వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. నేను యేసయ్య దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షించబడి ఆదివారం వస్తూ భక్తి చేసుకుంటూ, మరి దేవుని సేవకులు చెప్పిన మాట వింటూ ప్రార్థన చేసుకుంటూ భక్తి చేసుకుంటూ పరిచర్య చేస్తూ సేవకుల్ని అటు ఇటు
సువార్తకు నేను వెహికల్ ఎక్కించుకెళ్ళి నేనే తిప్పాను కనుక అర్థమైందా, ఇలా తిప్పుతూ ఉన్నా. అయితే అద్భుతమైన కార్యం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒకరోజు నేను ఈలోపు ఇళ్ళ ప్లాట్ల బిజినెస్ మొదలుపెట్టా. వింటున్నారు, ఇక్కడే ఉన్నారు మీరంతా. ఇళ్ళ ప్లాట్ల బిజినెస్ మొదలుపెట్టా నేను. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు వచ్చి అన్నారు, మా దగ్గర సరే 50 లక్షలు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు లేవు, నీకు ఏముందో తెలుసా? యేసయ్య ఇచ్చిన జ్ఞానం ఉంది, టాలెంట్ ఉంది, నువ్వు ఎవరితో అయినా మాట్లాడగలదు. ఏందో ఈ నడమధ్య నువ్వు హలో యాకోబు ఏమంటాడు వాళ్ళ మామగారింట్లో అడుగు పెట్టినప్పుడు, నేను రాకముందు నీకుంది కొంచెమే, నేను వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందా లేదా? నేను రాకముందు ఉంది కొంచెమే, నేను అడుగు పెట్టిన తర్వాత అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అట్లాగా వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే నన్ను కలుపుకుంటే మనకు కూడా కలిసి వచ్చిందిరా. ఆయన ఈ మధ్య చాలా భక్తిపరుడుగా ఉన్నాడు, చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు, మాట తప్పనోళ్ళలాగా ఉన్నాడు, ప్రజల్లో కూడా పేరుంది, డబ్బులు లేవు, మన ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి, సరే మన ముగ్గురం కలిసి ప్లాట్లు బిజినెస్ చేద్దాం, మన ఏమో డబ్బులు, ఆయనేమో ప్లాట్లు మనకి ఇప్పిస్తాడా, అమ్ముతా కొంటాముందా అన్నాడు. అంతేనండి. ఇటు చూడండి, నిన్నటిదాకా నేను చాలా తినటానికి కూడా జరగని పరిస్థితి వీళ్ళిద్దరు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి పెడితే అక్కడికి వెళ్ళటం, స్థలం కొనటం, ఒక 1 ఎకరం, ఆ స్థలం కొనటం అయిపోవటం, ఒక 6 నెలలకు మళ్ళీ అమ్మటం. అది కొనేది అంత, ఫస్ట్ కొనేది ₹1,00,000, తర్వాత అమ్మేది 1,50,000. ఇప్పుడు ముగ్గురికి వాటా. సూపర్, హల్లెలూయా హల్లెలూయా. డబ్బులు వెళ్ళయి చెప్పనింది మందే, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు ఇది ఎంత ఎందుకు చెప్పారంటే వీళ్ళిద్దరికీ డబ్బులు ఉన్నాయి, కానీ వీళ్ళు నార్మల్ పొజిషన్లో ఉండి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ నుండి వాళ్ళ పనులు చేసుకున్నారు. కానీ నా దగ్గర ఏమీ లేదు. నాకు దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగును. నాకు సమకూడి జరగాలంటే, భూమి మీద కూడా నన్ను హెచ్చించాలంటే ప్రభు ఏం చెప్పారు? ద్వితీయోపదేశకాండం 28:1 నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచినలా సమస్త భూజనుల కంటే హెచ్చిస్తా అన్నాడు. ఆయన మాట వినాలా, ఆయన ఆజ్ఞలు పాటించాలా. అంటే భూమి మీద హెచ్చిస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆయన పక్కన కూర్చుంటావు. మరి ఆయన పక్కన కూర్చోవాలంటే ఆయన మాట వినాలా, ఆయన ఆజ్ఞలు పాటించాలా. ఏమంది బైబిల్లో యోహాను పత్రికలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడలా మీకు ఏది ఇష్టమో. ప్రభువా, నేను ఎప్పుడు పేదవాళ్ళలాగా ఉన్నాడా, ఇలువ లేదు, గౌరవం లేదు, అయ్యా ఎవడు పలకిచ్చేవాడు లేదు, నన్ను చూసినోడల్లా పక్కకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏదవరికి, ఇప్పుడు చూసినోడల్లా బెల్లం ఉంటే ఈగలు వస్తాయి రావా, చెప్పరేంది అంతే. ఇప్పుడు యేసయ్య ఉన్నాడు మనతో, అందరూ వస్తారు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఎట్టుంది చూడండి, వీళ్ళిద్దరు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు చెప్పరేందమ్మా? డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారా లేదా? డబ్బు ఒకటిది. సూపరు. అలా ఉండాలనుకుంటే మాట్లాడండి అంతే. దేవుడు మీ ఇద్దరిని దీవించును గాక. వెళ్ళరా, దేవుడు మీ ఇద్దరిని బాగా చదువుకోండి, ఓకేనా? నన్ను దీవించినట్టు వీళ్ళిద్దరిని కూడా దీవించును గాక. ఏంది వీళ్ళిద్దరు బాగా లావుగుండారు నాకు మాదిరిగా. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రైట్, మంచిది. ఈ రాత్రి మీకు అర్థమవుతుందా వాక్యం నేను చెప్పేది? అర్థమవుతుందండి. దేవుని దగ్గర దైవభక్తి చేస్తే, ఇప్పుడు వ్రాయబడిన మాటలు ఇందాక మనం చదువుకున్న మాటలేంటి? 4వ అధ్యాయము 1వ తిమోతి రాసిన పత్రిక 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకమైన కొంచెం మట్టుకే ప్రయోజనకరమను, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, అంటే ఇప్పటి జీవనోపాధి విషయంలో అని అర్థం. దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలో. ఇప్పుడంటే ఇప్పుడు భూమి మీద నువ్వు, నీ భార్య, నీ పిల్లలు బతకాలి. కనుక ఇప్పటి కూడా చదువు, రాబోవు జీవం చదువమ్మా. అద్దుకో, వాగ్దానముతో కూడినదై కొన్యా యేసు నామములో అన్ని విషయాల్లో ఈ రాత్రే ప్రయోజనకరంగా ఉండునుగాక. యేసయ్యను ప్రేమించాలి మీరు హృదయపూర్వకంగా. యేసయ్యను చేర్చుకోండి మీ హృదయంలో.
మన కుటుంబాల మీద ఉన్న శాపం తొలగిపోనుగాక, కీడు తొలగిపోనుగాక. అటు ఇటు చూడబాకండి. శాపం అంటే మీకు అసలు తెలియదు కొంతమందికి. పిల్లలు పుట్టడం చచ్చిపోవటం, పిల్లలు పుట్టడం చచ్చిపోవటం, పిల్లలు పుట్టడం చచ్చిపోవటం, ఇది ఒక శాపం. ఒక ప్రాంతంలో పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుట్టడం, పురుషుడు చచ్చిపోతాడు, స్త్రీ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు. అన్ని కుటుంబాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక ప్రాంతంలో. ఇట్టా ఆయన మైకులో చెప్పా, బాయ్ మీరు ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు, ఇది మా ఊరికి పట్టిన పీడ. ఈ పీడ పోవాలంటే నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా, మీరు ఈ ప్రాంతంలో ఒక స్థలం ఇవ్వండి, మందిరం వేస్తాం. మీ గ్రామ ప్రజల కొరకు నిత్యము ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తాం అని చెప్పినప్పుడు దేవుడు స్థలం ఇచ్చారు, మందిరం కట్టాం. ఒక్కడ కూడా చావాలి ఇంతవరకు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊళ్ళో 100 మందికి బాప్తీసాలు ఇచ్చా. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడండి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న దైవభక్తి గొప్ప లాభ సాధకమైంది. ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదై అన్ని విషయాల్లో ప్రయోజనకరమవును. అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఇందాం. పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయము కీర్తన గ్రంథం చదువు 3వ వచనం. 16:3 కీర్తనలు తొందరగా. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అది అమ్మా, ఎవరంట ఆ మాట అంటుంది? నుంచో ఇటు చూడండి. ఇప్పుడు ఈ అబ్బాయి భూమి మీద ఉంటాడు, ఎక్కడున్నాడు చెప్పలేదమ్మా? భూమి మీదనా? స్టేజ్ ఏరా? కాదండి, ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీదకి మనం ఉంది. స్టేజ్ మీద సూపర్, భలే చెబుతున్నాడు. వీడు టాలెంట్ పర్సన్ లాగా ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? దేవుడు నేను దీవించును కాక. ఏం చదువుతున్నావు? 8th. బాగా చదవాలి మరి. ఓకే. ప్రస్తుతానికి అబ్బాయి ఎక్కడున్నాడమ్మా? భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న భక్తుడితో దావీదు ఏమంటున్నాడు? మళ్ళీ చదువు మాట. నేను ఇలాగందును. అది భూమి మీద ఉన్నోళ్ళ లేకపోతే భూమి మీద లేనోళ్ళ? ఇంకా 4 రండి, రండి తొందరగా రండి, రండిరా. సూపర్, రండి. వీళ్ళందరూ ఎవరు చెప్పండి ఇప్పుడు? బాయ్స్ కరెక్టే. భూమి మీద ఉండరు లేదా? నేను ఇలాగందును. వీళ్ళని చూసి దేవుడు దావీదు ఏమంటాడంటే, భూమి మీద ఉండే భక్తులే. ఇప్పుడు వీళ్ళు ఎవరు చెప్పరేటండి? అంతేనా? చచ్చిపోయిన వాళ్ళ వీళ్ళ? కరెక్ట్గా చెప్పాలి మీరు, అర్థం చేసుకోవాలి వాక్యం, లేకపోతే అర్థం అవ్వదు. వీళ్ళు శ్రేష్ఠులా కాదా? వీళ్ళే శ్రేష్ఠులైతే వీళ్ళ పాస్టర్ గారు శ్రేష్ఠుడా కాదా? మరి ఆ పాస్టర్ మీ పాస్టర్ గారిని ప్రేమిస్తున్నారా లేదరా మీరు? చెప్పరేంది? నేను సాడుకుపోయినా తిడతాననుకుంటున్నా. వీళ్ళు శ్రేష్ఠులే కదా. పాస్టర్ గారు ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న భక్తులే. ఓకే, అట్టయితే మళ్ళీ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడు. మీరు అట్టా నిలబడినమ్మా. 11వ అధ్యాయము చదవమ్మా, 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యునుట అది ఇష్టలు. ఇందాక మళ్ళీ చదువు ఇప్పుడు అన్నమాట. వీళ్ళెవరంట? భక్తులు. ఇట్లా ఎవరు? భక్తులే శ్రేష్టమైన వారు.
ఇష్టమైన వారు. భూమి మీద ఉన్నోళ్ళు అన్నారా లేకపోతే చచ్చిపోయినాక వాళ్ళు అంటున్నాడా? చెప్పరేంది? అది మీకు అర్థం అవ్వాలా, లేకపోతే వాక్యం అర్థం అవ్వదు. ఇప్పుడు ఆ పైన మనం చూస్తే 5వ వచనం చదువమా. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు అతడు పైకి పరలోకానికి వెళ్ళక ముందు దేవునికి అద్ది ఇష్టడై ఉండేనని. అద్ది వీళ్ళు ఎలా ఉండాలి రేపటి నుంచి? శ్రేష్ఠులు, ఇష్టమైన లాగా ఇష్టలు. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, కానీ దావీదు ఏమన్నాడు? భూమి మీద ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నాడు. మరి వీళ్ళు శ్రేష్ఠులు ప్లస్ ఇష్టలు, వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళ పాస్టర్ గారిని ఎలా చూడాలి? వీళ్ళు చెప్పరేంది? పాస్టర్ గారిని ప్రేమించాలా వద్దా? చెప్పరేంటి? పాస్టర్ గారిని ప్రేమించాలా? పాస్టర్ గారు చెప్పిన మాట వినాలా? తల్లిదండ్రుల మాట వినాలా? భూమి మీద ఉన్న భక్తుల గురించి చెప్తున్నారండి. ఈ రాత్రి మీ అందరికీ ఏం చెప్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు ఎవరంటే వీళ్ళే. వీళ్ళని భక్తిలో పెంచాలా? రాయ్ మన ఇళ్ళ మధ్య ఒకడు వాళ్ళ నాన్న బైక్ కొని పెట్టమంటే, నాన్న బైక్ కొని పెట్టు, నేను 10th క్లాస్ 550 సంపాదించా, బైక్ కొని పెట్టమని కొనిపెట్టాడు. అదే బైక్ కొని పెట్టుకో, ఏది బైక్ కొని పెట్టమంటారంటే పల్సర్. ఏ బైక్ కొట్టాలంట? పెద్ద బండి కావాలంట. ఆడ పల్సర్ బైక్ కొనిపెట్టాడు 10th పాస్ అవ్వగానే. కాలేజీకి వెళ్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సముద్ర స్థానానికి వెళ్ళాడు, 3 వేసుకొని. ఆడకు పోయాడు. ఏం జరిగింది తెలుసు? వత్త ఇలా బ్రష్లన్నీ పొనుకోబెట్టి తిప్పుతున్నాడు బండి. పడ్డాడు, కాలు ఇరిగిపోయింది. పొనుకోబెట్టి తిప్పుతారు బండి. మీరు బళ్ళు తోలుతున్నారు ఎవరన్నా? ఇంకా రాలేదు లైన్లోకి. సైకిల్ స్పీడ్ తోలుతున్నా స్లోగా తోలండి. నా మోకాలు చెప్పులు 2 పగిలినాయి సైకిల్ దెబ్బకి. నేను సైకిల్ దొక్కాను, అర్థమైందా? సైకిల్ దొక్కాను, మోకాలు చెప్పులు పగిలినాయి. టీవీఎస్ దోలా, మోకాలు చెప్పులు పగిలినాయి. బైక్ మీద పడ్డా, అన్నీ ఏదైనా దేవుడు ఇట్లా వాక్యం చెప్పాలని రాసిపెట్టుంటే ఏ ఇరగల. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, భక్తులు, ఈ భక్తుల కుటుంబాలు ఎలా ఉండాలి? భూమి మీద ఉన్న భక్తుల కుటుంబాలు ఎలా ఉండాలంటే, మీ అందరికీ తెలిసిన వ్యక్తులు నోవాహు కుటుంబం తెలుసా? మీకు తెలుసా? నోవాహు కుటుంబంలో ఉన్న లక్షణాలు చెప్తా వినండి. ఇప్పుడు చదువు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదువమ్మా. ఆయన ఉన్నాడని విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు. అంతే. ఇటు చూడండి, అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి తెలుసా? 1, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం అనేది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు విశ్వాసంతో రావాలా, విశ్వాసంతో అడగాల, విశ్వాసంతో ప్రార్థన చేయాలా. ఇటు చూడండి, నేను విశ్వాసంతో అనుకున్నాను. ఒకరోజు యేసు ప్రభు పుట్టిన స్థలం, పెరిగిన స్థలం చూడాలనుకున్నానండి. వెళ్ళిపోయా, చూసే వచ్చా. ఎక్కడది? యెరూషలేము వెళ్ళిపోయాను. చూడాలనుకున్నాను, ఆశ కలిగాను, విశ్వాసంతో అడుగుతున్నా, ప్రార్థన చేస్తా ఉన్నా, వెళ్ళిపోయాను, చూశాను. విశ్వాసంతో ప్రార్థన చేశాం, పునాదేశాం. చర్చికి 4,000 రూపాయలతో 70 లక్షలు అయింది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పని వాళ్ళు ఇస్తాను. సిమెంట్ ఇచ్చేవాళ్ళు సిమెంట్ ఇస్తున్నారు, ఇసుక ఇచ్చేవాళ్ళు ఇసుక ఇస్తున్నారు, కంకర ఇచ్చేవాళ్ళు కాదు. 70 లక్షల రూపాయలు అయింది విశ్వాసంతో ప్రారంభిస్తే. ఇప్పుడు ఆ మందిరానికి మళ్ళీ పని చేపించేశారు మన వాళ్ళంతా. దగ్గర ₹1 కోటి అయింది. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయాలా. అవిశ్వాసం వేరు. ఒకసారి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, బాబాయ్
నుంచోండి, చేతులు కట్టుకో, అది డిసిప్లైన్. ఒక ఆయన నన్ను బాబాయ్ అంటాడులే, బాబాయ్ ఒక ఆమెకు దెయ్యం పట్టింది, ఒక ముస్లిమ్స్ ఆమెకి మా ఊళ్ళో. ఆమె రోజు బజార్లో పడి గోలగోల చేస్తుంది. రాత్రి 7, 8, 9, 10ంటికి పనుకునేవాళ్ళు 7ంటికి పనుకుంటున్నారు. ఆ దెయ్యం సంగతి ఏమన్నా నువ్వు చూస్తావా అన్నాడు. నువ్వేమన్నా చూస్తావని అన్నాడు. 2 రోజులు పెట్టి చేస్తున్నాడు కానీ నేను ఊళ్ళ మీద ఎట్లానే ఉండా. సరే నేను 2 రోజులు ఆగి నాకు వస్తాను అబ్బాయి అన్న. సరే తర్వాత మళ్ళీ వెళ్ళాక నాకెందుకు అనుమానం వచ్చింది, బాబాయ్ 4-5 రోజులు పెట్టి ఉందంట, ఎక్కడ పోయినా తగ్గలేదంటానంటే ఇంట్లో వాళ్ళని కూడా కొట్టిందంట అన్నాడండి. ఇక ఇంట్లో వాళ్ళని కూడా కొడుతుంది అన్నాడు. అనేతరికి నాకేదో ఇదేదో పెద్ద దెయ్యంలాగా ఉంది, సరైంది కాబట్టి నేను మాత్రం రానబ్బాయి ఇక్కడ తీసుకురామని చెప్పా. చర్చి కాడికి తీసుకురారా అన్న. చర్చి కాడికి ఎట్ట తీసుకొచ్చారు తెలుసా? మంచానికి ఎన్ని చీరలు కట్టారంటమ్మా ఆ రోజు? కాళ్ళు చేతులు ఆమెను మంచంలో పనుకోబెట్టి కాళ్ళు చేతులు చీరలు, కొన్ని చీరలు ఉపదెత్తవాతున్నాయి, చీరలు పెట్టి గట్టి కట్టేశారు. ఏనాడు బాగా గట్టి కట్టేసి ఆ మంచాన్ని దేని మీద పెట్టారు తెలుసా? బల్లాబండి, రుచ్చాబండి పెట్టి ఆ రుచ్చాబండికి ముందు వెనక ఎస్కార్ట్, పోలీసు వాళ్ళు కాదు, బైకులు వేసుకొని మళ్ళీ ఈ మంచం కూడా బైకులు వేసిద్దామని లేచిది కూడా అవసరమైతే అంత ఊపు మీద ఉందన్నమాట. దెయ్యం పెట్టిన వాళ్ళు అట్టుంటారనమాట. దగ్గర ఆమెకు మామూలుగా కాదు, తీస్తూ ఉంటే ఉపదీస్తూ ఉంటే వస్తున్నాయి. సరే వాళ్ళందరూ వచ్చారు, బైకులన్నీ బయట పెట్టారు. చర్చి బయట వచ్చింది, ఉపదేయండి అన్న. ఉపదెత్తంటే గడ షేక్ ఆడుతున్నారు వీళ్ళంతా. ఎవరిని కొట్టిద్దనే? పాస్టర్ గారిని కొట్టిద్దేమో, పాస్టర్ని కొట్టిద్దేమో, ఇప్పుడు దాకా మనల్ని కొట్టింది మన పేటలో, వీళ్ళని కూడా కొట్టిద్దేమో అనుకున్నారు. విశ్వాసం ఏంది? తప్పు చేస్తే భయం, తప్పు చేయనోడికి ఏం భయం చెప్పరండి? భయం ఎప్పుడు వచ్చింది? తప్పు చేస్తే భయం వచ్చింది. ఇప్పుడు వేసేలాగా వచ్చి నాకు తప్పు చేయట్లేదుగా అని వస్తూ ఉంటే మాకు ఎలా ఉంటుంది అంటే, ఎవడన్నా దెయ్యం పెట్టిన తీసుకొస్తుంది ఎలా ఉంటుందో తెలుసా? పరిగెత్తాలి మనం. దేవుడు ఇచ్చిన అధికారం అదే. ఏమన్నా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించమని, నమ్మని వానికి శిక్ష, నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు కనబడినవే మనకు నా నామను మీరు దెయ్యాలనే ఎల్లగొడతారా? ఎల్లగొట్టే వరాలు దేవుడు మనకిచ్చాడా? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ దెయ్యాలను ఎల్లగొట్టాలా? దెయ్యాలు ఎల్లగొట్టలేదంటే నువ్వేం చేస్తున్నావు? తప్పు నీలో ఉందేదో వదిలిపెట్టు ఈ రాత్రి. ఏంది? ఏం వదిలిపెట్టాలా? తప్పు వదిలిపెట్టా. అదేమని పట్టుకొచ్చారు విన్నారా? పట్టుకొచ్చారు, చీరలన్నీ ఉపదేశేశాం, నెత్తి మీద చేయబెట్టు, ఏం బాను నేను బాను బయటికే అంటే ఒక్కసారికి బిల్లబీడు పడిపోయింది. లేచింది, కూర్చోబెట్టాను, తీసుకెళ్ళి మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థన చేసిపోయింది. వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిందా? వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, ఎట్ట చూస్తుంది, పోయిందా అమ్మ తీసుకొని వెళ్ళానంటే, ఓ అమ్మో పోయిందో పోలేదు అంటుంది. సైతానా పో బయటకన్నా. ఎవరిని? అవిశ్వాసం మొఖమా, పో బయటకే. విశ్వాసంతో తీసుకొచ్చావా? అవిశ్వాసం తీసుకొచ్చాడికే. పోయింది తీసుకొని వెళ్ళమన్నావు మీ అమ్మాయిని అంతవరకే. గడగడ వణుకుతుంది. అప్పుడు దాకా కొట్టిందిగా, వారం పెట్టింది, కనపడ్డ నెల బజార్లో. నాకు అనిపించింది ఒక్కోసారి దెయ్యాలు రావటం కూడా మంచిదేనేమో. సూపరు. మాకు మాత్రం దెయ్యాలు పట్టిన వాళ్ళు చాలామంది ఎక్కువ వస్తారు దగ్గర. ఎందుకంటే పట్టినోడు కొంతమంది నిలబడతారు, కొంతమంది పారిపోతారు, మళ్ళీ దండం తింటారు, మళ్ళీ వస్తారు. మీకు దండం పెడతాను. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా వచ్చి నాకు ఏసీలో దెయ్యం పోయిన తర్వాత ఏసీలో నిలబడి స్థిరంగా ఉండండి. మళ్ళీ దెయ్యం పోయిన తర్వాత మా ఊళ్ళో ఒక చెప్పింది, దెయ్యం పోతే చాలు ఈ అబ్బాయి చర్చికే ఉత్తతికే దొంగ మాటలు. ఏ మాటలు? బతికితే చాలు, ఆడు రోడ్లు అమ్మడి తిరుగుతున్నాడు, బట్టలు కూడా తీసేసి మీకే ఇస్తానని చెప్పింది. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. శుభ్రంగా వాడు దెయ్యం ఎలగొట్టారు. చర్చిలో పనుకోబెట్టారు. మనోళ్ళు పనుకోబెట్టారు. వాడికి దెయ్యం ఎలగొట్టినా కానీ తీసుకొచ్చి ఆడి చేతి ఇంటికాడ పని చేయించుకోవడం మొదలుపెట్టింది. సరే అదంతా టైం చెప్పడం కుదరదులే కానీ ఇప్పుడు ఏం సంగతి, మంచం మీద పంపించాం. ఇప్పుడు మీకు విశ్వాసం. నోవాహు విశ్వాసం కలిగిన వాడు. నువ్వు కూడా ఎలా ఉండాలి? రాత్రి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అందుకని విశ్వాసం మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఏది చేసినా విశ్వాసం చేయి. నేను పరీక్షకి వెళ్తున్నావు అనుకో, నన్ను పాస్ చేస్తాడు విశ్వాసం. ఇంటర్వ్యూకి వెళ్తున్నావు విశ్వాసం. విశ్వాసం అనేది మెయిన్ అండి. గుండెల నిండా విశ్వాసం పెట్టుకొని వెళ్ళాలా, హృదయం నిండా. అప్పుడు అద్భుతంగా కార్యం చూస్తావు. ఆమెమో వచ్చి వాళ్ళని తీసుకురాపో అన్న విశ్వాసంతో తీసుకొచ్చాం. విశ్వాసంతో ప్రార్థన చేశారు మన వాళ్ళందరూ కలిసి. ఇంకంతే, ఇంతవరకు అది ఏమీ లేదు. ఓకే, ఆ కుటుంబం గురించి చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నోవాహు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు.
అల్ప విశ్వాస అవటం కానీ అవిశ్వాసం అవటం కానీ నో ఎంట్రీ. విశ్వాసాన్ని ఎప్పుడు కాపాడుకున్నాడు. నీ జీవితంలో విశ్వాసాన్ని, అద్భుతాలు జరిగినప్పుడు విశ్వాసం, అద్భుతాలు జరిగినప్పుడు విశ్వాసం కాదు. నాకు బాగున్నప్పుడు విశ్వాసం ఉండా, మరి అనారోగ్యం వచ్చినప్పుడు ఏమైంది? ఆ విశ్వాసం ఉండాలి వద్దా? దేవుడు మళ్ళీ నన్ను బాగు చేస్తాడు అనే కాన్సెప్ట్తోనే ఉండాలి, కానీ చస్తానేమో చస్తావు అంతే. అంటే నీలో ఉన్న విశ్వాసం పోయింది. 40 రోజులు ఏమైపోయింది నా పరిస్థితి? ఒక ఇడ్లీ తింటే కక్కడమే. అప్పుడు మొదట ఉండే విశ్వాసం అప్పుడు ఉందా లేదా? చెప్పలేదండి. దేవుడు బాగు చేస్తాడు. మళ్ళా కూడా అన్నా ప్రభువా నేను ఒంట్లో బాగోకపోతే మా మామగారు అంతరం పంపిస్తానమ్మా, అల్లుడు బాగుండాలి బతుకుతాడంటే, మా మిస్సెస్తో చెప్పా, అంతరం నో ఎంట్రీ, బయట బారేస్తాం, పో తీసేయి అని చెప్పా. అంతరం బారేసాం. నా చెల్లెలు చేపల కూర తీసుకుని వచ్చింది. మా అన్నయ్య అసలు ఏం నీసు అంటుకోడు కనుక చేపల కూర తింటే బలం వస్తుందని చేపల కూర కూడా నో ఎంట్రీ. చచ్చిపోతాను కానీ అంతరం కట్టుకొని చేపల కూర తిన్నాం. చచ్చిపోతే నేను ఆడుంటా. ఏడా ఎర్రా పరలోక రాజ్యం. చప్పలు కొట్టి గట్టిగా. ఎవరు భయపడాల్సిన పని ఏంది? ఆయన పక్కన సింహాసనం ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడంట మననే. అది కావాలా? యుగాలు ఉండే రాజ్యం ఇది ఎవడికి కావాలా? ఎదవరికి ఏం సంపాదిద్దామా, ఏం తిందామా, ఏం తాగుదామని పరిగెత్తా, దొరకట్లా. ఇప్పుడు దొరకకుండానే వస్తుంది స్తోత్రం. హల్లెలూయా. అడగకుండానే వస్తుంది స్తోత్రం. మీ ఇంటి ముందుకు అన్నీ రావాలా? నువ్వు పోయేదేందే? నీ దగ్గరకు రావాలా వద్దా? చెప్పలేదక్క. ఇప్పుడు వీడు పెరిగాడు. రాత్రి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాలా మళ్ళీ? ఏమన్నా మీకు టైం అయిపోతుంటే? ఏం పేరు నీ పేరు? వరుణ్ సార్. వరుణ్. ఓకే, పెరుగుతున్నాడు కదా, పెద్దోడు అవుతాడు కదా, ఇంటర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. వీడికి వేసిన ఆమెలు ఉద్యోగం వచ్చింది కాక. ఆమెనండి, మీరేదో నాకు డబ్బులు ఇచ్చినట్టు. ఆమెనా అన్నాడు. ఆమెనంటే ఏంటంటే అవును కాక అని అర్థం. ప్రపంచం తల్లకిందులైన ఉద్యోగం వచ్చును కాక. వీడు భక్తిలో ఎదుగును కాక. వీళ్ళ అమ్మ నాన్న ఎవరో నాకు తెలియదు, కానీ వీడు రోజు మోకాలు దండ వేయించి గంట ప్రార్థన చేయించండి. ఇప్పుడు ఏడో వీడికి పుట్టింది పెరుగుతుంది, సూపర్ సంపాదిస్తున్నాడు వీళ్ళ మామ. పుట్టింది పెరుగుతుంది, ఏం సంపాదిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, మామూలు కాదు. ఎవరి కోసం? వీడు రోజు గంట ప్రార్థన చేస్తున్నాడు. వీడు మోకాలు దండేసి ప్రార్థన చేయరు. మీకు దండం పెడతాను రా, నా పొరుగు నిలబెట్టు. హల్లెలూయా. వీడు రోజు మోకాలు దండేసి ప్రార్థన చేస్తే అర్థమైందా? సంపాదించింది వాడు, తినేది వీడు. హల్లెలూయా. కొనిపెట్టేది వాళ్ళు, వీడు కారులో తిరుగుతాడు. స్తోత్రం కలుగును కాక. వీడి పని అలా తిరగటం ఇట్ట. హల్లెలూయా. నీకు ఏం అదృష్టపరచడం తిరగాలా? ఓ హల్లెలూయా. యేసునామములో ఇది అందరికి జరుగును కాక. వీళ్ళు సీరియస్ చూస్తున్నారు నా ఇంకా. వాడి సంగతి ఏందంట. మీకు కూడా అందుకని మీరు అందరూ ఉదయాన్నే చర్చి కాడికి వచ్చి చర్చి శుభ్రంగా తుడిచేసి సాపలేసి కుర్చీలు వేయాలా, సావుకులు మాట వినాలా. ఓకే, నేను అలా చేశాను కాబట్టి ఇట్టుండా. ఓకే, మీరు అలా చేయాలా. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నేను ముగిచ్చేస్తున్నాను, ఇక పండి మీరు. అమ్మా ఇటు చూడండి. నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన, ఒకటి దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. రెండవది అక్కడ ఏముందంటే చూడండి, నోవాహు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. రెండవది దేవుని చేత హెచ్చరించబడినవాడు. మీ దైవ సేవకుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను ఎలా తీసుకోవాలో తెలుసా? నీతిమంతుని హెచ్చరిక, నీతిమంతుని గద్దింపు అది తైలాభిషేకంతో సమానంగా తీసుకోండి. ఇటు చూడండి, ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక ఆయనతో ఒక మాట చెప్పా. దారిని వెళ్తూ ఉన్నాను, నాకు అప్పుడు కారు లేదు, నాకు బైక్ ఇచ్చాడు దేవుడు. ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే నా పక్కన ఒక ఆయన వస్తున్నాడు. అన్న ఏమనుకో మాకు ఒక మాట అడుగుతానన్నా. ఏంది నడమధ్య అక్కడ కనబడుతుంది ఒక ఆమన్నా. వింటున్నారా? ఏంది ఆడ కనబడుతుంది నడమధ్య అంటే, ఎవరు చూస్తలేదు, నేను శారదీశాన్ని దగ్గరికి అన్నాడు. శారదీసేది ఏంద్ర బాబు అనుకున్నాను నేను. ఎవరు చూస్తలేదంట ఆమెకు. మరి ఎవరు లేరా? చూస్తలేదండి, ఆమెను వదిలేశారు, నేను దగ్గర శారదీశాను. చూస్తున్నావా? మరి నీకు భార్య ఉందా అంటే ఉంది. కొడుకుండాడా? ఉంది. కూతురు ఉందా? ఉంది. అందరూ ఉన్నారు. మరి ఏమెవరు? హలో, ఇక్కడ ఉన్నారు మీరంతా. శారదీశాడంట. శారదిస్తావా? కేర్ఫుల్, నేను చెప్తున్నా.
తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుందని బైబిల్లో ఉంది. హెచ్చరిస్తున్నా అన్నానండి, హెచ్చరించి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన 6 నెలలకి వాళ్ళ కొడుకు ఒక ఊరు నుంచి ఒక ఊరు బైక్ మీద వెళ్తా ఉన్నాడు, లారీ కింద పడి చచ్చిపోయాడు. తర్వాత కనపడి నా ముఖం ఇంతవరకు చూడాలి. నా ముఖం చూడాలంటే భయపడ్డాడు. ఆ రోజు పాస్టర్ గారు హెచ్చరించినా కానీ నేను వినలేదే. ఈ రాత్రి కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒక దేవుని సేవకుడిగా 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నా, దేవునికి ఆయాస్కరం ఏదైనా ఉంటే మీ హృదయాల నుంచి తీసివేయునుగాక. యేసయ్య శక్తి మీలో ఆవరించునుగాక. ఆయన రక్తము చేత మిమ్మలను కడుగునుగాక. ఒకటి, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడినాడు. రెండోది, దేవుడు హెచ్చరించాడు, దేశం మీదకి ప్రళయం రాబోతుంది, నువ్వు ఓడను సిద్ధపరుచు అన్నాడు. ఓడని తయారు చేసే వాళ్ళని సిద్ధపరుస్తూ సువార్త చెప్పాడండి. సువార్త చెప్తాను కానీ ఎంత చెప్పినా ఇలా ఓడైపోయింది. ఓడలోకి అందరిని ఎక్కించారు, వీళ్ళు కూడా ఎక్కారు. ఎంతమంది ఎక్కారు? చివరికి 8 మందే మిగిలారు. ఇక అంతే. ఆ ఓడ మీద లేచింది. 40 రాత్రులు 40 పగల్లో ప్రచండమైన వర్షం కురిసిందండి. మొత్తం చచ్చిపోయారు. ఎవరు లేరు భూమి మీద. బతికింది వాళ్ళే, రక్షించబడింది వాళ్ళే. ఈ రాత్రి నేను కూడా ఒకటి చెప్పి వెళ్తున్నా, భూమి అంతా కూడా తల్లకిందులైపోబోతుంది. ఇప్పటి వరకు మన ఇండియా చాలా జాగ్రత్తగా దేవుడు సేవకులు సంఘాలు చేసే ప్రార్థన ఫలితంగా క్షేమంగా నెమ్మదిగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు నెమ్మది లేకుండా, శాంతి లేకుండా రకరకాలైన మతం పేరట స్విచ్చులు పెట్టి తగాదులైపోతున్నాయి. భూకంపాలు, కరువులు ఎంటర్ అయినాయి. ఎప్పుడు ఎక్కడ భూకంపం వచ్చిందో, ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. కాబట్టి యేసయ్య రాకముందే భూమి మీద బతుకుండగానే నువ్వేం చేయాలి తెలుసా? సిద్ధపడి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డరా. ఒకటి, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. మూడోది, హెచ్చరించే వాళ్ళలాగా ఉన్నాడు, హెచ్చరించినప్పుడు విన్నాడు. నాలుగోది మనం చూస్తే అక్కడే మనం చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, రక్షణ కొరకు ఓడను ఇంటి వారందరూ రక్షణ కొరకు సిద్ధపడ్డాడు. ఓకే, రైట్. ఆదికాండములకు రండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము చదువమ్మా. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. ఇందాకేమో ఒకటి, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. రెండోది, హెచ్చరికను వినబడినవాడు. మూడోది, రక్షించబడ్డాడు. నాలుగోది, సిద్ధపడి ఉన్నాడు, సిద్ధపాటు చేశాడు. నాలుగోది. ఐదోది ఏంటండి? నీతిమంతుడు. యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడివే. నీ నీతి, నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తుల ఇష్టలు కేవలం శ్రేష్ఠులంట. మీరు భక్తులుని అంటున్నప్పుడు మిమ్మల్ని దేవుడు అంతగా, ఆ దైవ సేవకుడు ఆ దావీదు ఆ భక్తులను చూసి శ్రేష్ఠులు ఇష్టలు అంటున్నారండి. మీ సేవకుడు మిమ్మల్ని శ్రేష్ఠులు ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని దృష్టిలో అలా ఉండాలా, సేవకుడి దృష్టిలో అలా ఉండాలా. దేవుని సేవకుల్ని ప్రేమించాలా, దేవునికి సేవకులకు సపోర్ట్గా ఉండాలా. దేవుని సేవకుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక వినాలా. నేను చెప్పిన హెచ్చరిక విన్నప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందండి? ఇటు చూడండి, ఒక మాట చెప్తాను. ఇటు చూడండి, ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు కుమార్తెకి పెళ్లి చేశాడు. పాస్టర్ గారు అల్లుడు పాస్టర్ గారు కూతురుని కొట్టాడు. అక్కడ కొట్టిన సంగతి మనకు తెలుసా? నేను రాత్రి ప్రార్థన చేసి పనుకున్నా. ఆ అమ్మాయికి ఇదంతా చినిగిపోయినట్టు రేత్రి కళ్ళలో నాకు చూపించాడు. ఏంద్రీ ఈ అమ్మాయి చినిగిపోయింది, ఇట్లా చీర చినిగిపోయింది, కళ్ళలో చూపించాడండి. పొద్దున్నే పోయి పాస్టర్ గారిని లేపి మీ అమ్మాయిని కొట్టాడు, మీ అల్లుడికి మీ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయంటే ఫోన్ చేశాడండి. ఫోన్ చేయగానే ఇంట్లోంచి బయటకు వచ్చి ఏడవటం మొదలుపెట్టిందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, రాత్రి నాన్న చీర చినిగిపోయేదాకా కొట్టాడు నాన్న. నిజమా? నిజమా? నిజం. అమ్మా నీకు ఏంటి ఇట్లా పాస్టర్ నేను ఎప్పుడైతే చెప్పానో కళ్ళలో చూశానో అదే చెప్పా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, ఆ కుటుంబం కొరకు బాధ్యతగా పేరు పెట్టి ప్రార్థన చేశానుగా. ఆ రాత్రి ప్రార్థన చేసి నేను పనుకుంటే ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో అది చూపిస్తాడు. ఈ రాత్రి ఒక శుభవచనం బలికెళ్తున్నా.
మీ సేవకుడి మీద దేవుని ఇప్పుడున్న అధికమైన అభిషేకం కన్నా ఇంకా 7 అంతల అభిషేకం ఉండునుగాక. మీ కుటుంబాల్లో ఏమి జరగబోతుందో అది మీ సేవకుడికి చూపించునుగాక. చూపించినప్పుడు వెంటనే దాన్ని మీరు ఇమ్మీడియట్గా దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఉపవాసకుడికి పెట్టుకోండి. మీ మీద మీ పిల్లల మీద కీడు పాడు నాశనం తొలగిపోవునుగాక. 5వ మాట, నీతిమంతుడిగా ఉండాలి. భూమి మీద ఉన్న భక్తులు వీళ్ళే, చచ్చిపోయిన భక్తులు వాళ్ళు. ఇప్పుడు భూమి మీద ఉన్న భక్తులు ఇలా బతకాల. వాళ్ళని ఎందుకు రాపించారంటే భూమి మీద ఉన్న మనం ఇలా బతకాలంట. రైట్. తర్వాత మాట ఏముందమ్మా? తన తరములో 6వ మాట, నిందారహితుడుగా ఉన్నాడు. 7వ మాట, అది యేసయ్య ముందు నడుస్తూ ఉంటే నువ్వు కూడా నడవటం అంటే ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. అంతే. ఆయన మాటలు మీ హృదయంలో నిలిచి ఉంటే మిమ్మల్ని భూమి మీద ఒక మాట చెప్తున్నా, ఈ రాత్రి ఒక మాట చెబుతానండి. ఒకప్పుడు మమ్మల్ని యేసుప్రభుని నమ్ముకున్నందుకు దరిద్రురాలు అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ యేసయ్యలో కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా యేసయ్య దగ్గర విశ్వాసాన్ని, ఆమెకిచ్చిన నీతిని, ఆమెకిచ్చిన యథార్థతని కాపాడుకుంది. గంటల తరబడి ప్రార్థన చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ధన్యురాలు. మిమ్మల్ని మీ పిల్లల్ని ధన్యురాలు అనేటట్టు చేయునుగాక. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక.